హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ హోమ్మేడ్ ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పర్ఫెక్ట్ క్రంచీ స్ట్రీట్ స్టైల్ మిర్చి మసాలా బజ్జీ. ఈ పేరు వింటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. నేను చూపించే స్టైల్లో కనుక చేస్తే కారంగా ఉన్నా కూడా ఎన్నైనా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. వామ్, రైస్ ఫ్లోర్, సోడా సాల్ట్, చిల్లీ పౌడర్, 250 grams గ్రామ్ ఫ్లోర్. ముందుగా ఒక బౌల్లో శనగపిండి వేసుకొని అందులో 2 spoons రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 spoon సాల్ట్, 1 spoon చిల్లీ పౌడర్, అలాగే 1 spoon వామ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇది కలిపాక ఒక 1/2 spoon సోడా ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి. మరి దోశ పిండి కన్నా కొంచెం జారుగా ఉండేలా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చిలో స్టఫ్కి వామ్ని మిక్సర్లో వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇప్పుడు 10 నుండి 12 మిర్చి బజ్జీలు తీసుకొని వాటిని ఇలా మధ్యకి చీర్చి మనం పౌడర్ చేసుకున్న వామ్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేయడం వల్ల బజ్జీలు తింటున్నప్పుడు పుల్లగా కారంగా భలే ఉంటాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మిర్చి కొడుమును పట్టుకొని పిండిలో బాగా పట్టించి మీడియం ఫ్లేమ్లో ఒక 30 seconds వేపుకొని కాస్త వేగాక హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక పేపర్ టవల్లో తీసుకొని ఆయిల్ అంతా దిగిపోయేదాకా ఉంచాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గరం మసాలా పొడి వేసి లెమన్ పిండితే వేడిగా మిర్చి బజ్జీ రెడీ అండి. వీటి మీద అస్సలు మూత పెట్టకూడదు, ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది పోతుంది. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బజ్జీ రెడీ. మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.